నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. యుద్ధ భూమిలో నిత్యం ఉద్రిక్తంగా ఉండే పరిస్థితులే కాకుండా ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరొక ప్రమాదకరమైన మలుపు ఇది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉక్రెయిన్ భద్రతా సేవకు చెందిన ఒక ఉన్నత స్థాయి కల్నల్ను దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య జరిగిన తీరు ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్లో తమ శత్రువులను టార్గెట్ చేసి చంపిన విధానాన్ని పోలి ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఈ హత్య వెనుక ఎవరున్నారు? రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ అధికారులను ఇలా లక్ష్యంగా చేసుకుని చంపడం మొదలుపెట్టిందా? ఈ హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక కొత్త ప్రమాదకరమైన దశలోకి ప్రవేశించిందని చెప్పాలి. యుద్ధ క్షేత్రంలోనే కాదు, ఇప్పుడు ప్రత్యక్షంగా రాజధాని నగరంలోనే దాడులు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ భద్రతా సేవ అయిన ఎస్బీయూకు చెందిన ఒక కల్నల్ను కీవోల్ దారుణంగా కాల్చి చంపడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఉక్రెయిన్ వార్తా సంస్థ ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం కీవ్ నగరంలోని హోల్సివ్స్కీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ హత్య జరిగిన తీరు చూస్తుంటే ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్లో తమ శత్రువులను టార్గెట్ చేసి ఒక్కొక్కరిని హత్య చేసిన పద్ధతినే పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే రష్యా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ అధికారులను, ముఖ్యంగా సైనిక గూఢచార ఉన్నతాధికారులను ఇలా లక్ష్యంగా చేసుకుని చంపడం మొదలు పెట్టిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఈ హత్యలు తామే బాధ్యులమని రష్యా ప్రకటించినప్పటికీ ఈ దాడి వెనుక రష్యా హస్తమే ఉందని అంతర్జాతీయంగా బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ హత్యను ఎస్బీయూ స్వయంగా ధృవీకరించింది. ఉక్రెయిన్ పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఎస్బీయూ కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతుంది. ఈ నేరానికి పాల్పడిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని ఉక్రెయిన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్కు ఎస్బీయూ అధికారులు తెలిపారు. రష్యా ఇలాంటి టార్గెట్ కిల్లింగ్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక మంది ఉక్రెయిన్ గూఢచార అధికారులను రష్యా లక్ష్యంగా చేసుకుంది. కొన్నిసార్లు డ్రోన్లతో, మరికొన్నిసార్లు కారు బాంబులతో వారిని హతమార్చడానికి ప్రయత్నించింది. 2023లో ఉక్రెయిన్ గూఢచార చీఫ్ ఖైదీలో బుడానోవ్ను కూడా మిస్సైల్ దాడిలో చంపడానికి ప్రయత్నించిన అతను త్రుటిలో తప్పించుకున్నాడు. అలాగే ఉక్రెయిన్ సైకాలజిస్ట్, సైనిక సలహాదారు యూరీ డుగిన్ కుమార్తె హత్యను కూడా టార్గెట్ కిల్లింగ్గానే భావించారు. ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్పై దాడులు మరింత తీవ్రమయ్యాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలు జరిపిన తర్వాత ఈ దాడుల తీవ్రత పెరిగింది. ఒకరోజు ముందే అమెరికా మరోసారి ఉక్రెయిన్ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పంపిస్తామని ప్రకటించగానే రష్యా కీవ్పై ఏకంగా 700కు పైగా డ్రోన్లను ప్రయోగించి భారీ దాడి చేసింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితిలో ఎస్బీయూ కల్నల్ హత్య జరగడం ఈ యుద్ధానికి కొత్త భయంకరమైన కోణాన్ని అద్దింది. ఈ టార్గెట్ కిల్లింగ్ యుద్ధాన్ని ఇంకెంత తీవ్రతరం చేస్తాయో చూడాలి.